బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? నేను సర్పంచ్గా చేశాను. సర్పంచ్గా. ఓకే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? వల్ల బాగుంది. దక్షిణ గల్లోడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, మంచి పరిపాలన అనేది అతనికి తెలుసు. ఇవాళ రోడ్లు కానీ యువత కానీ మంచిగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అది విషయం. మరి ఇప్పుడు మీరు సర్పంచ్గా చేసామన్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంది పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన గతంలో చేశారా? సరే, మీరు చేసినప్పటికీ ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏమన్నా కానొచ్చింది అంటారా? మరి పంచాయతీరాజ్ కానొస్తుంది ఇప్పుడు. ఎందుకంటే బిల్సు పాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నాశనానికి పంచాయతీలే నిర్వినియోగం చేసిండు. జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, పంచాయతీలు ఆ డబ్బు లేకుండా సర్పంచులు ఊరికి గాలికి ఉంచి మేము ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అసలు మాకు వెనకిడితే డబ్బు ఉండేది పంచాయతీల్లో. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది చేసి? ఇప్పుడు 2020 దాకా 2025 దాకా చేశారు. బాగానే ఉంది. మరి అసలు పంచాయతీలు అనేది ఇప్పుడు బ్రిటిష్ వాడు ఆ రోజుల్లోనే ఒక 2005 దాకా 2025 దాకా 2000 పోటీ చేశా. 2005 దాకా చేశాం. 2005 దాకా చేశాం, 25 కాదు 2005 దాకా చేశాం. మరి ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఒక గీటర్ అంటే దురిదిచ్చాడు అప్పట్లోనే. ఇది బ్రిటిష్ వాళ్ళే. గ్రామంలో సర్పంచ్ అనేవాడు అన్ని సమస్యలు తీర్చేవాడు గ్రామ సర్పంచ్. మంచి అయినా చెడైనా ఏదైనా తగాదాలు వచ్చినా చేస్తాం. ఈ ఎమ్మెల్యేలు ఇలా రారు కదా, దాన్ని అట్టాడి దాన్ని పాడు చేసాడు. డబ్బులు లేకుండా మరి వాడి పవర్ లేకుండా. తర్వాత వీళ్ళని పెట్టిండు, వీళ్ళనేది వాలంటీర్లను పెట్టి మాకు సంబంధం లేకుండా వాడే పోయి నేను స్పెషల్ అక్కర్లేదండి నేను ఉండగా అంటుండే. ఇక మేము దేనికి ఇంత ఖర్చు పెట్టి చేసి సర్పంచ్గా గెలిచి ఇక మేము ఉపయోగం పడలేదుగా. అందుకని అసలు మమ్మల్ని మర్చిపోయారు కూడా గ్రామాల్లో మర్చిపోయారు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అంటున్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటారా? మరి దాంట్లో సమస్య లేదండి. అలా రోడ్లు కానీ మంచి కానీ అన్ని అమరావతి కానీ అన్నీ అభివృద్ధి ఆయన త్యాగలకి సత్తాగలడు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఏం ఎట్ట తేవాలన్నా తెలుసు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు కరువు వచ్చినప్పుడు కూడా, నీళ్ళు లేనప్పుడు కూడా బియ్యం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. మన రాష్ట్రాన్ని బతికిచ్చింది కూడా ఆయనే బియ్యం. ఆ తర్వాత లాస్ట్లో కనుక్కున్న సెంట్రల్ గవర్నమెంట్ మంత్రులు ఏది బియ్యం తీసుకోవాలి నేను ఓ మాట ఆపారు. అట్టనే ఆ రోజుల్లోనే ఆయన డబ్బు తేయడంలో చాణక్యుడు, సెంట్రల్ గవర్నమెంట్ అభివృద్ధి చేయడంలో చాణక్యుడు. మంచి అభివృద్ధి చేస్తాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మంచి అవకాశం ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వానికి. మళ్ళీ మోదీ గారు మంచి అవకాశం ఇచ్చాడు. అవన్నీ మనకు బాగా రాష్ట్రానికి అనుకూలించినాయి. అంటే ఇక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది రాష్ట్రం. అప్పులు కుప్పగా చేస్తున్నారు రాష్ట్రాన్ని అంటున్నారు కదా బాబాయ్. మరి సాధ్యం అది? ఇప్పుడు నా పార్టీ తరఫున నేను మాట్లాడతా, నీ పార్టీ తరఫున నువ్వు మాట్లాడిపోతే వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. అది కథ. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక అసలు సంక్షేమం లేదు. అందరికి సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి సూపర్ గా వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. ఒక అన్ని ఇస్తూనే ఉండగా ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది మరి అన్నమాట వాస్తవం. నిరుద్యోగం ఒకటి, మరి మహిళలకి ఇస్తాను ఒకటి, ఏదో అంతా చాలా లెక్క చేసుకొస్తూనే ఉండగా. మరి వెనకబడ్డ ఆంధ్రప్రదేశ్ని డబ్బు లేని ప్రభుత్వాన్ని, రాజధానిని రాజధాని అడిగి ఉన్నట్టుండదు అది బాగు చేసి మంచి బ్రహ్మాండంగా టెండర్లు పిలిచి అలా కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. అక్కడ రాజధాని కొన్ని వేల మంది పనిచేస్తున్నారంటే అది మన గుంటూరు జిల్లాకి, కృష్ణా జిల్లాకి మంచి అభివృద్ధి అయిన సెంటర్. అది అన్ని 13 జిల్లాలకు సెంటర్ వేసారు. అది అటు 600 ఇటు 600 1200 కిలోమీటర్లు కదా. మరి అది సెంటరేగా, మంచి సెంటర్ కదా. హైదరాబాద్ 1900 ఎప్పుడు దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉంది హైదరాబాద్. ఇప్పుడు అందుకుంది అది. ఇప్పుడు నిన్నగా మన అంతా 10 సంవత్సరాలు కాల మన రాజధాని పెట్టి అభివృద్ధి ఎట్ట సామాన్య రూపాయి 5 రూపాయలతో అయ్యేదా? ఆ చిన్నంగా అయింది. నువ్వు చేసే ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు జాగ్రత్త కొంత చేయాలండి. ఇప్పుడు మన రాష్ట్రానికి అంత ఇంటర్నేషనల్ స్థాయిలో రాజధాని అవసరమా అంటున్నారు కదా. మరి అన్నారు కట్టమని ప్రజలు అన్నారు, ఇంటర్నెట్ లెవెల్ కట్టమని. రాజధానిగా ఉంచమంటున్నారు. నేను హై లెవెల్లో తీసుకుపోయి లేదా ఆకాశంలో పెట్టమంటలా. దాన్ని అభివృద్ధి చేయండి చిన్నగా. ఒక పక్క మన రాష్ట్రం చూసాం కదా, ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఒకప్పుడు 1960 నేను పోయా దోసకాయల లారీ ఎత్తుకొని. అసలు ఎంత చాండాలంగా ఉందని. వాళ్ళు ఎందుకంటే ఆవును పెద్ద గంగానాలు పెడతారు, ఒక ఆవును దాటి వేస్తారు. తర్వాత కిల్లి కొట్లు ఉండేవి,
ఒక రెండు ఏటపోదులు కలిసిన తెర్రంగా ఉంటుంది హైదరాబాద్. నేను పోయిన 1967లో పోయా, అంత శాండాలంగా ఉంది. మరి ఎలాంటి అంతేగా మార్పు చెంది మామూలుగా చెందిందా హైదరాబాద్? అట్టనే ఇప్పుడు ఆ రోజున నేను పోతే అసలు ఎంత శాండాలంగా ఉందనిపించింది అనేది. సరే, ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని అవసరమా? అవసరం లేదు కదా. 2 లక్షల కోట్లు అమరావతి కట్టడం అవసరమా అంటున్నారు మరి వైసీపీ నాయకులు. మరి దీనికి ఏం చెబుతారు? వాళ్ళ ఇవన్నీ కూడా ఇవన్నీ రేపు ఒక మాట అండి, 13 జిల్లాలు చెప్పానంటే రాజధాని ఇక్కడ ఉండదని గెలమ్మను దమ్ము ధైర్యం ఉంటే. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మావిగాని అంటున్నారు కదా. అంటున్నా నేను కూడా దానికి అంటున్నాగా, 13 జిల్లాలు చెప్పి గెలమ్మను, రాజధాని ఇక్కడ ఉంచము, మేము ఎడో దేశపోతామని అడిగి అంటున్నా వాళ్ళు ఆ మాట అంటున్నా. మరి ఎట్టా మరి ఇక్కడ దోపిడీ చేస్తున్నాడు చంద్రబాబు. దోపిడీ నిన్ను అన్నారుగా లచ్చకోట్లు అని, నిన్ను కూడా అన్నారుగా. అవును, అన్నారా అనలేదా? మరి ఇది కూడా ఇదే, నువ్వు కూడా అనేది అదే. ఇప్పుడు పల్లెటూరులో తిట్టుకుంటారు చూసావు ఆడవాళ్ళు, అట్టుంది ఇది. సరే, ఓవరాల్ గా చూసుకుంటే గనక గత 5 సంవత్సరాల పరిపాలనకి 2 సంవత్సరాల పరిపాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి? ఏమిటి అభివృద్ధి జరిగింది? గొంతుల మయమా? గతంలో అల్లాడిపోయారు. నేను నర్సాపేట మా జిల్లాకు పోయినప్పుడు నేను ఆటో ఎక్కువ, అరే ఏందిరా బాబు నీకు 10,000 ఇస్తున్నారుగా అన్న. ఎందుకంటే నాకు 10,000 ఈ గొంత పుడితే చాలు అన్నాడు. నేను రోజుకు 2,000 సంపాదిస్తున్నాను, ఆడ దిగి 20 రూపాయలు తీసుకుంటున్నాను, నాకెందుకు అన్నాడు ఆటో అతను. అది వాడు చూడు ఎంత తిరిగి కల్లోడు. 10,000 నాకు ఎందుకు అన్నాడు. ఆ గొంత పుడితే చాలు, ఆ గొంతలో చక్రం పడుతుంటే 2,000 దిగుతుండేవాడు. అంటే గత 5 సంవత్సరాలు అభివృద్ధి లేదంటారు. అభివృద్ధి ఏముంది? జనానికి కొట్టి డబ్బు. నాకు ఒక్కొక్కటికి 3 లక్షలు పెడితే నాకు ఓటేస్తారు, మన డబ్బు నా డబ్బు కాదు కదా అంటే. మరి నేను హై స్కూల్లో నిలబడే పోలింగ్ రోజు ఓటేసి అతను ఏంటంటే పలకట్లా, ఇది ఎక్కువైంది. ఇచ్చిన డబ్బు వాళ్ళకి ఎక్కువైంది. ఇప్పుడు కోడి మాసం వండుకొని తిట్టి అంత గొంతు ఊరికి వచ్చి కక్కు వచ్చినట్టు ఉంది వాళ్ళ పని. అరే 3 లక్షలు తీసుకున్నారు కదరా ఏంటంటే పోండే అన్నారు పోలింగ్ రోజు. నేను హై స్కూల్లో ఉండా. ఈ అమ్మాయి ఏంది 3 లక్షలు పోయి ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు తీసుకున్నారు కదా, ఓటు ఏంటంటే వాడు పలకట్లేదు పోవంటున్నా. అది ఏంది వాడికి అంత ఇవ్వకూడదు కదా, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలా. పెద్దలు వెనక ఊరికి శాస్త్రం చెప్పినట్టు వాడికి వచ్చినట్టు కొడుతుంది. చివరికి లాస్ట్లో కూడా ఓసిలు కూడా కొట్టిండు. ఓసిలు కమ్మరు నీకేస్తారా? అది సరే, ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కనుక ఓవరాల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం పెరిగిపోయింది అంటున్నారు. నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం ఉందంటారా? వాళ్ళు చేసి తీర్చుకుంటున్నారు, తప్పేముంది? రాజ్యాంగం కాదంటారు. కాదండి, నిన్నే 2 కొట్టా, తర్వాత నాకు అవకాశం 3 కొట్టా, అదే జరుగుతుంది అంతే. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెబుతున్నాడు కదా 2029లో 2027 చివరికి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను అంటున్నాడు కదా. ఈ పాదయాత్రను ఎలా చూడాలంటారు? ఏది జనం చూస్తారుగా, మనం కాదుగా. ఈ పాదయాత్ర జనం చూస్తారు, అభివృద్ధి చూస్తారు. ఈ జనం మా మేధావులు ఎనకటాల లేదు. నేను ఫస్ట్ మా ఊరు ఈఎంలు వచ్చినప్పుడు చదువు లేదు మా ఊరికి, ఒక్కడికి లేదు. ఈ ఎట్ట నొక్కుతారా వీళ్ళు చేస్తారు, మీరు ఎట్ట అనుకున్నాను కదా, ఒక్క ఓటు మురిగిపోతా. అంత మేధావులు ఇవాళ జనం. ఓటర్ పెద్ద తెలివి కల్లండి. మేము చాలం, రాజకీయ నాయకులు సరిపోవాలంటారు. చాలం వాస్తవంగా వాళ్ళ నాడికి అనుకోలేకపోతున్నాం. వెనక మేము ఉన్నప్పుడు అరే 100 ఓట్లు మనయ్యానంటే మనకే వేసారు. కాకపోతే తాలూకు కట్ట అన్నట్టుగా 5-10 తప్ప మనకే వేసారు. 195 మంది వేసేవాడు. ఇవాళ లేదు. అది ఎవరి మనసులో ఏదంతా చెప్పలేకపోతున్నాం. గెలిచినప్పుడు గెలవటమే. సరే, 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన ఉంటుంది. రప్ప అంటున్నారు. మరి రప్పాకి ఏం చెబుతారు? అది నాకు తెలియదండి. ఆ రప్పలు పోవడం వైసీపీ నాయకులు చెప్తున్న మాటేనా? నేనే కాదటలేదు, మాకు తెలియదు. అయ్యి మేము అరగం మాది. అంటే ఇలా బెదిరిస్తే కనుక గెలిచే అవకాశం ఉందంటారా? లేదు, ఇవాళ బెదిరేవుడు లేడు. అరే ఏంటంటే మనకు పైన ఇంకోటి వాడు ఏమన్నాడు, మళ్ళీ ఇంకో గమ్మత్తు కూడా ఉంది. ఏమనుకుంటే వాడి చేతిలో ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. ఓటు అనే ఆయుధాన్ని వాడతారు. బెదిరింపులు చూస్తే కనుక అంతే. ఏ బెదిరింపు చేసినా, ఎంత డబ్బు ఇచ్చినా, ఏం చేసినా వాడు ఏమి అనుకుంటుండో వాడు అదే చేస్తుండే. కానీ మళ్ళీ నన్ను వచ్చి కొడతారో చేస్తాడనే ఆలోచన వాడు అసలు బీడపడితేగా వాడు కొడతానికి. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నట్టు 2029లో ఆయనే గెలిచే అవకాశం ఉందంటారా? మరి ఎట్ట చెబుతాడు? అదే ఇప్పుడు జనం నమ్మలేదని చెబుతున్నాం కదా. అది ఉంది, ఎట్ట చెబుతాం మనం? అది కాదండి, ఇప్పుడు ఎట్లా చెప్పాలా మనం? జనంలో మహామేధావులు అయిపోయారు కదా, అది మనం చెప్పడానికి లేదు. ఓకే బాబా, అయితే థ్యాంక్ యూ.